వైసీపీ హయాంలో తిరుపతిలోని హాతీరాంజీ మఠంకు చెందిన 300 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ నేతలే మఠం భూముల్ని దోచేశారన్నారు. కబ్జాకు గురైన ఆ భూముల్ని వెంటనే మఠం అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత పూర్తిగా కబ్జాలకే ఆ ప్రభుత్వం పరిమితం అయిపోయింది. మనం చూసిటం నిన్న మొన్న అడవి కబ్జా చేశారు. అదొకటే కాదు, మఠాలు కూడా కబ్జా చేశారు. తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హాతీరాంజీ బాబా మఠాలు భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు. ఇది వాస్తవం. వెంకటేశ్వర స్వామి భక్తితో హాతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుమల తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా గల్లీ లీడర్లు, కార్పొరేటర్ అందరూ కూడా ఎవరి స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు. చాలా బాధాకర విషయం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు మారినట్లేరు. ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చే జనసేన పార్టీ దృష్టికి అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి. ఆ పరిస్థితులు